ఓ ప్రభు, అవని నితిన్ అను వీరిరువురు పరస్పరము ప్రేమ బంధములను నీవు చేసిన ఏర్పాటుకై నీకు స్తుతి వందనములు అర్పించున్నాము. వీరిరువురు ఒకరి యెడల మరొకరు విశ్వాసం గలవారై అన్ని విషయములందరూ నిన్ను సంతోషపరిచినట్లు వీరికి కావలసిన ఆత్మబలమును ప్రసాదించుము. వీరెదురు చూసి వివాహమును వీరు సంతోషముతో కొనియాడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. ప్రేమకు నిలమైన దేవా, నీ చిత్తము ఈ అవని నితిన్ ఒక చోట చేర్చినది జరగనున్న పవిత్ర బంధముకు వివాహమునకై వీరు ప్రార్థనా పరులై నీ దయను వేడుచున్నారు. నీ దీవెనలచే వీరు పరస్పరం నిజమైన గౌరవాను రాగములు పెంపొందించుకుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. గారు అలాగే వాళ్ళ వైఫ్ మాధవి గారు, నితిన్స్ మామ్ అండ్ డాడ్ ఆర్ గివింగ్ క్లోత్స్, బట్టలు ఇస్తున్నారు అవని గారికి. అలాగే బాలరాజు రెడ్డి గారు అండ్ అలాగే నక్షత్రమ్మ గారు, ఇద్దరు మామ్ అండ్ డాడ్ ఆఫ్ అవని గాంధీ నితిన్ రెడ్డికి బట్టలు ఇస్తున్నారు. డాక్టర్ వినయ్ రెడ్డి గారు అలాగే మాధవి రెడ్డి గారు ఇద్దరు బ్రైడ్ ఫ్యామిలీకి బట్టలు పెడుతున్నారు. బాలరాజ్ రెడ్డి గారు అండ్ అలాగే వాళ్ళ వైఫ్ నక్షత్రమ్మ గారు గ్రూమ్ వాళ్ళ ఫ్యామిలీకి బట్టలు పెడుతున్నారు. నితిన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి బట్టలు పెడుతున్నారు. నక్షత్రమ్మ గారు అండ్ అలాగే బాలరాజ్ రెడ్డి గారు డాక్టర్ ఇన్నారెడ్డి గారికి అండ్ అలాగే మాధవి రెడ్డి గారికి కొత్తగా పెళ్ళైన దంపతులు ఇద్దరు కూడా
జోషర్ రెడ్డి అండ్ అలాగే మన నైన్త్ బ్రైడ్ వాళ్ళ ఫ్యామిలీ బట్టలు పెడుతున్నారు. బాలరాజ్ రెడ్డి గారు అండ్ అలాగే నక్షత్రం గారు. గారికి అండ్ అలాగే నక్షత్రం గారికి మన గ్రూమ్ నితిన్ రెడ్డి వాళ్ళ మమ్మీ అండ్ డాడీ మాధవి రెడ్డి గారు అలాగే డాక్టర్ ఇన్నారెడ్డి గారు బట్టలు పెడుతున్నారు. రెడ్డి వాళ్ళ మమ్మీ గారు అలాగే వాళ్ళ నాన్నగారు బట్టలు పెడుతున్నారు. అవన్నీ ఇద్దరు వచ్చేస్తారు ఆఫ్టర్ ద చేంజ్. అప్పటి వరకు మనం ఒక చిన్న చేంజ్ కోసం లెట్స్ ప్లే గేమ్. సో ఒఫీషియల్గా ఇద్దరు కొంచెం దూరంలో ఉన్నారనమాట ఎంగేజ్మెంట్కి. ఒఫీషియల్గా అయిపోయినట్టే అందరి ముందు. సో బ్లెస్సింగ్ కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి. సో నితిన్ రెడ్డి అలాగే అవని ఇద్దరు వెళ్ళారు ఫర్ చేంజ్. సో కొంచెం చేంజ్కి వై నాట్ వీ ప్లే గేమ్ అంటే అందరూ ఎంత బయట కొంచెం ఓల్డ్గా కనిపించిన బై హార్ట్ యూర్ ఆల్ వెరీ యంగ్ అని తెలిసిపోతుంది. సో నా పేరు గ్రేస్ అండ్ మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. గేమ్ అంటే పెద్ద మీరు ఇక్కడ వచ్చి డాన్స్ చేసి పాటలు పాడి ఏదో డైలాగ్ చెప్పి అంత అవసరం లేదు. మీరు కూర్చున్న దగ్గరే గేమ్ ఆడదాం, ఓకేనా? మీరు అలా ఉంటే నాకు ఆ ఫెస్టివ్ మూడ్ అనిపించట్లేదు. ఫస్టే వేడి, దానిపైన ఈ చీర అండ్ దానిపైన మీ ఆ ఫేసెస్ కొంచెం గట్టిగా cheer-up చేయాలి, అంతే కదా? గట్టిగా చేతులకు సరిపోదు, గట్టిగా గట్టిగా హాయ్ చెప్పాలి నాకు. ఈ బ్యాచ్ మాత్రమే, ఆ బ్యాచ్కి ఏమైంది? నమస్తే అండి, నమస్తే, హాయ్. ఒకసారి గట్టిగా హాయ్ చెప్పండి. ఆ థర్డ్ బ్యాచ్ అచ్చా మీకు పేర్లు మర్చిపోయాను. ఇది ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, అది బ్యాక్ బెంచర్ స్టూడెంట్స్ వాళ్ళంతా, ఓకేనా? డన్. సో ఫస్ట్ బ్యాచ్ గట్టిగా హాయ్ అంటే మీరండి ఫస్ట్ బ్యాచ్. ఒక చిన్న బాబు స్పందిస్తున్నాడు అంతే ఏరియాలో. అచ్చా ఈ సెకండ్ బ్యాచ్ అంటే లేడీసేనా? ఓ గుడ్. సెకండ్ బ్యాచ్ ఒకసారి గట్టిగా హాయ్ చెప్పండి. మనమే పర్లేదు. అంటే ఇంట్లో అరుస్తారు కదా, ఆ రేంజ్లో హాయ్ చెప్పాలి. అరహరా అయిపోయింది, టైం అయిపోయింది. కానీ ఒక 8 years old నుంచి 8 years old వరకు. ఇక్కడ 8 years ఎవరైనా ఉన్నారా? 80. హే డూడ్, హాయ్ గ్రేస్. 8 years ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సో చూస్తే హలో చెప్దామని అంతే. 80 years ఎవరు లేరా? 80. అచ్చా మ్యాక్సిమం ఏజ్ ఎంత? 80 ఉన్నారా? అమ్మ వచ్చేస్తున్నారు, ఒక్క నిమిషం. 80 years ఎవరు ఉన్నారు ఇక్కడ? అమ్మ గారు మీరు 80 years 80 సంవత్సరాలా మీకు? గాడ్ బ్లెస్ యూ. మీరు ముగ్గురు కూడా 80 సంవత్సరాలేనా? చెయ్యి ఎందుకు ఎత్తారు? ఎత్తమన్నారు అందుక, లేకపోతే 80 years అందుక? ఇక్కడ ఆంటీ కొంచెం నార్మల్ ఏజ్ ఉంది కదా ఆంటీ? హలో ఆంటీ. అచ్చా ఫ్లవర్ కోసం చేయొస్తుందా ఆంటీ? ఓకే డన్. సో అమ్మ మీరు అందరు 80 years, మీరు 80 సంవత్సరాలా? ఏమన్నా క్యూట్. మా నాన్న కూడా 80 ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను, కానీ కాదేమో. డన్. ఓకే, సో ఒక చిన్న గేమ్ ఆడతాం. సింపుల్ గేమ్ ఆడడం, చాలా సింపుల్. మీరు ఎంత ఈజీగా ఆడితే అన్ని పాయింట్స్. మీకు పాయింట్స్ అంటే నేను గిఫ్ట్స్ ఇచ్చేస్తాను అనమాట. ఇక్కడ మా బుజ్జి తల్లి శ్రీజ ఎక్కడ ట్రే పట్టుకొని తిరుగుతుంది ఎక్కడ? అచ్చా షిఫ్ట్ అయిపోయావా? టికెట్ నో ఇష్యూస్ అని వాడుకుంటాను కొంచెం సేపట్లో. ఓకే, సో గేమ్ ఏంటంటే నేను కొన్ని ఆల్ఫాబెట్స్ చెప్తాను, ఓకేనా? ఆల్ఫాబెట్స్ చెప్తాను, ఒక ఆల్ఫాబెట్ చెప్తాను. ఆల్ఫాబెట్తో మీ పేరు స్టార్ట్ అయిందనుకో, మీరున్న చోటే నిల్చోండి, ఓకేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ జీ అని అన్నాను అనుకోండి. జీ తోటి ఎన్ని పేర్లు ఉంటాయి? గ్రేస్ ఉంది, గంగం ఉంది, గగ్నం స్టైల్ ఉంది. అంటే ఆ పేరు కాదనుకోండి. సో జీ తోటి ఏ పేరున్న వాళ్ళు నిల్చోవాలన్నమాట. గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ లాగా, ఓకేనా? జీ అంటే ఇనిషియల్ అనుకున్నారు, మీ పేరు ఉంటే సరిపోద్ది. ఇప్పుడు జెడ్ అంటే కష్టమేమో. ఉన్నారు ఎవరైనా? సాక్ హీరోసేనా అలాంటి వారు లేరా?
గుడ్ అయితే ఆ గిఫ్ట్ మాత్రం నాకే జెడ్ ఉంటే మాత్రం నేను ఆ పేరు గ్రేస్ అని కాకుండా గ్రేస్ అని మార్చుకుంటాను. గుడ్. సో ఆల్ఫాబెట్స్ నేను చెప్తాను. ఆల్ఫాబెట్ తోటి మీ పేరు స్టార్ట్ అవుతే మీరు నించోండి సరిపోతుంది. ఆ నించోలేమమ్మా పర్లేదు అని అంటే చెయ్యతండి, నేను అర్థం చేసుకుంటాను. ఓకేనా? డన్. సో ఆల్ఫాబెట్ ఎవరితో చెప్పిద్దాం? సార్ మీరు చెప్పండి సార్, ఏదైనా మీ ఇష్టం ఉన్న ఆల్ఫాబెట్, మీ పేరు తప్పించి ఆల్ఫాబెట్ ఏదైనా చెప్పండి. సి. సి. సితో ఎవరైనా ఉన్నారా? సి. ఆల్ఫాబెట్ సితో స్టార్ట్ అయ్యే పేరు ఎవరు? ఎక్కడెక్కడ? చిన్నపరెడ్డి గారు మీరే కదండి పైన ఉన్నారు. చిన్నపరెడ్డి గారు, ఫాదర్ చిన్నపరెడ్డి గారు. కానీ ఇది ఎఫ్ తోటి స్టార్ట్ అవుతుంది కదా ఫాదర్ అని. సి చిన్నపరెడ్డి. ఓకే, ఇంకెవరు ఉన్నారా? సి. ఆల్ఫాబెట్ సితో పేరు స్టార్ట్ అయ్యేవాళ్ళు. మీ పేరండి? సైలెన్స్. సార్ హాయ్ అండి, మీ పేరు? పేరేంటి? ఓకే డన్. మీ పేరేంటండి? చిన్నియా? అది మీ ఇంట్లో ముద్దుగా మీ హస్బెండ్ పిలుచుకుంటారు ఆ పేరు చిన్ని అని? అందరు పిలిచే పేరేనా? గుడ్. అంతేనా? సీతో చిన్ని, చిన్నపరెడ్డి గారు. ఇంకా దట్స్ ఇట్. చిత్ర, మంచి పేరు. సీఫో చిత్ర, వెరీ నైస్. ఇంకా దట్స్ ఇట్. నో సీస్. ఓకే పోనీ సరే, మీరు ఇంకా వేరే ఏదైనా ఆల్ఫాబెట్ చెప్పండి. ఓకే, ఏ అంటే ఆల్ఫాబెట్ ఏ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ అంటున్నారు. ఓకే, ఏ తోటి ఎవరైనా పేర్లు ఉన్నా పులోవని చేసి లేస్తారు అందరూ. నాకు తెలుసు. మీ పేరు? అర్పిత. ఓకే, ఇంకా ఏ. ఏ అలేఖ్య చెప్పండి. ఆంటోనీ. ఓ ఏ. అఖిల. ఓకే ఏ. ఏ అద్వైక్. ఓకే ఏ. అనూష. వండర్ఫుల్. ఏ చెప్పండి సిస్టర్. ఆల్బర్టా. వండర్ఫుల్. ఏ. అక్షర. అకత. ఓ క్యూట్ నేమ్. అకత అంటే ఏంటి? ఇట్స్ గుడ్. సో ద నేమ్ ఇస్ అకత. గుడ్. ఇంకా ఏ తోటి ఎవరైనా పేర్లు? ఈ సెకండ్ గ్రూప్ ఇంకా మాట్లాడదా? చలించదు. ఏ. ఆంటోనమ్. హే కొత్త పేరు ఆంటోనమ్మ. బాగుంది బాగుంది, నాకు నచ్చింది పేరు. ఇంకా ఏ. అంతేనా? ఏ. ఓకే ఆంటోనమ్మ గారు, నెక్స్ట్ ఆల్ఫాబెట్ మీరే చెప్పండి. ఫరూక్. ఎఫ్. ఎఫ్ తోటి ఎవరైనా ఉన్నారా? ఉంటే ఇప్పుడే చాక్లెట్ ఇస్తా. ఉన్నారు కదా, మర్చిపోయారు. మీ పేరేంటి? ఫ్రాన్సిస్కా. ఎస్. అండ్ అట్లే ఫాదర్ ఫ్రాన్సిస్ కూడా ఉన్నారు. ఫాదర్ ఫ్రాన్సిస్ కూడా ఉన్నారు, ప్లస్ ఫాదర్ చిన్నప్ప గారు కూడా ఉన్నారు. ఎఫ్. ఇంకా ఎఫ్. ఫ్రాన్సిస్కా గారు. ఇంకా ఎఫ్. మీరు కూడా ఫ్రాన్సిస్కానే. ఈ లైన్లో ఇంకొక ఫ్రాన్సిస్కా ఉందా? మీరు ఉన్నారు కదా ఫ్రాన్స్. ఇద్దరు ఒకసారి లేసి సేమ్ పించ్ ఇచ్చుకోండి. సేమ్ నేమ్స్. ఇంకా ఎఫ్ తోటి ఎవరైనా పేర్లు? ఎఫ్. ఎఫ్. నో నేమ్స్. ఓకే డన్. ఏ. నన్ను చూస్తే పిల్లలు ఎందుకు భయపడతారో నాకు కూడా తెలియదు. ఒక ఆల్ఫాబెట్ చెప్పు బేబీ. ఏబిసిడి వచ్చా నీకు? చిన్న డాల్. నేను ఈ లాలీపాప్ తీసుకున్నా. క్యావిటీస్. టీయా? ఓకే టీ. తన్వి. టీ ఫో తన్వి. టీ. టీ టీ. ఎవరు ఉన్నారా? టీ. టోనీ. యాంటోనీ అంటారా? టీ. తారా. తారా. నైస్. నెక్స్ట్ టీ. మీది వి అండి, వస్తాను. టీతో ఎవరైనా ఉన్నారా? బ్యాక్ బెంచెస్ ఎవరు లేరా టీతో? ఓకే. టీ. మీ పేర్లండి? టీతో అస్సలు రాదంటారు. ఓకే గుడ్. ఓకే డన్. నెక్స్ట్ మీరు చెప్పండి వేరే ఏదైనా ఆల్ఫాబెట్. దాని దగ్గర టీ. టీ ఫర్ టూత్ పిక్ ఉంది. జే. మీరు చెప్పారు అనుకుంటా కదండి, మీ ఛాన్స్ అయిపోయింది. మీరు చెప్పండి. జేనా? ఎందుకు జే? జే ఫర్ జీససా? జే. మీ పేరు కూడా జేనా? అమ్మా, ఫస్ట్ బెంచ్ లో కొంచెం చిన్న ఏమంటారు దీన్ని, ఒక మూమెంట్ చూశాను. మీ పేరు ఏంటండి జేతో? నాకు అది టంగ్ ట్విస్టర్ లెక్క ఉంది. మళ్ళీ ఒకసారి చెప్పండి. జత్రుతమ్మ. కరెక్టేనా? జత్రు. ఎట్రు. మీరు చెప్పండి మళ్ళీ. జత్రుతమ్మ. నాకు చాక్లెట్ కూడా కావాలి. జేతో ఇంకెవరైనా పేర్లు? జే.
ఎనీబడి విత్ జే? జెసియా? జస్విన్. గుడ్. జే? జే? నో నో థ్యాంక్ యూ అంటారా? గుడ్. జే? జయశ్రీ. జయంతి. ఓకే. జే? బేబీ డాల్ చెప్పు. సేమ్ సేమ్ మ్యాచింగ్. జోష్న. నైస్. ఇంకా జే? ఎస్ yellow షర్ట్. జాన్. హే వినిపించింది. యా జే. చెప్పండి. జోష్న. ఓకే. ఇంకో జోష్న ఉంది. సేమ్ పించ్. ఓకే. జే చెప్పండి. ఎస్ మీ పేరు జే. జోజిరెడ్డి. ఈ పేరు నాకు చాలా ఫేమస్గా అనిపిస్తుంటుందండి. జోజిరెడ్డి, ఫాదర్ జోజిరెడ్డి అని. మీరు ఫాదర్ జోజిరెడ్డి అనా? ఫాదర్ ఆఫ్ అంటే మీరు ఫాదరే కదా, చర్చ్ ఫాదర్ కాదు బట్ ఫాదరే. ఆ ఫాదర్ ఆఫ్ మీ పిల్లల పేరు? కార్తిక్, మాధురి. కేఎం. ఓకే గుడ్. మీరు జే? జయప్రకాష్. ఆ పేరు అంత స్టార్ట్ చెప్పాలి. జయప్రకాష్ అంటున్నారు. నెక్స్ట్ జే. జే 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 అక్కడే ఉన్నారండి, దొరికారు పక్కన. మీరు కూడా అండి జే? పేరు మార్చుకున్నారా? ఓకే. జేతో ఎవరైనా ఉన్నారా? జే అంతే. జే ఫర్ జాషువా. ఎస్ జేతో జాషువా ఉన్నాడు. జే. ఓకే డన్. అయితే నైనిక నెక్స్ట్ ఆల్ఫాబెట్ నువ్వు చెప్పు. కే. కార్తిక్ కదా మీ సన్ పేరు? కార్తిక్. ఎస్ కే తోటి కార్తిక్. అండ్ నెక్స్ట్ కే. ఎవరైనా? కే 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 తోటి ఎవరు లేరా? కన్నమ్మ, కిట్టయ్య అని పేర్లు ఇవన్నీ నాకు తెలిసిన పేర్లు ఇవన్నీ. కే తోటి ఎవరు లేరా? నిజా? నోబడీ విత్ నేమ్ కే? కే. ఓ సీరియస్గా? కవిత. ఓ గుడ్. కే ఇంకెవరైనా? అది మనం లాస్ట్లో పెట్టుకుందాం, ఎందుకంటే చాక్లెట్ నీకు నాకే. కే తోటి ఎవరు లేరా? అంతేనా? ఇద్దరైతే వాళ్ళు డిక్లేర్ విన్ డిక్లేర్ చేస్తా. కారుణ్య. ఎవరండి కారుణ్య? ఏ కారుణ్య నాకు ఏ కూడా తినేస్తుండే పాపం, సెంటర్ కాకపోతే పొరగాడు. కే తోటి ఇంకెవరన్నా? కిన్నరా. కిన్నర్ గారు హలో అండి. హాయ్. మీరు సినిమాలో చేస్తారు కదా, ఆ కిన్నరేనా? చిచి సంబంధం లేదు, పోలిక లేదంటారా? వెరీ గుడ్. ఇంకోకే? అంతేనా? కే. ఓకే గుడ్. ఇంకా వేరే ఎవరైనా? యూ గివ్ మీ అన్ ఆల్ఫాబెట్, ఎనీ ఆల్ఫాబెట్ యూ వాంట్. డి. డి ఫర్ దీప్తి. ఎస్ డి. ఎనీబడి విత్ డి ఉంటారు చూడండి, పొలో అని ఉంటారు. డి. డానియల్లా. డానియల్. చెప్పండి. డి. డి ఫర్ సెక్సీ. గుడ్. డి. దియా ఉందా? పాప పేరు దియా. ఓకే పెరుగుతుందని చెప్పాలి అయితే. డి. ఎనీబడి విత్ డి? దయా, దివాకర్. ఓకే. డి. ఎవరు ఉన్నారా విత్ డి? డి. లైన్లో ఎవరు లేరు అంటారు. వెరీ గుడ్. సో డి. ఎనీబడి విత్ డి? డి ఇద్దరేనా విత్ డి? ఓకే ఐ థింక్ దే విల్ గెట్. లైన్లో ఉన్నారా? చెప్పండి. డి అంటే? దివ్య. ఇంకా? ధృతి. ధృతి ఎవరి పేరు? ధృతి. ఇంకా? దిలీప్. అమ్మమ్మ ఏది చెప్పిన నాకు దిలీప్ అని అనిపిస్తుంది, ఎందుకంటే టూత్ పిక్ వాడుతుంది కదా, అంత టూత్ అని అనిపిస్తుందని. ఓకే సో అంతేనా? డి. గుడ్. నెక్స్ట్ ఆల్ఫాబెట్ మీరు చెప్పండి. వై. వై? బట్ వై? వైతో మాత్రం ఇంకా ఫుల్ స్కోరింగ్ రేర్ కదా, పట్టుకుందాం. వైతో ఎవరైనా ఉన్నారా? ఎస్ వీ హ్యావ్ వన్ విత్ వై. పైన వరకు హాయ్ చెప్తున్నారు. మీ వైఫ్ ఎక్కడ? పెళ్ళి కాలేదా? వండర్ఫుల్. అయితే హాయ్ చెప్పుకోండి. మీరు వై ఏమో అనుకున్నాను. ఎవరైనా విత్ వై? వై ఒక్క ఈ మనం లాస్ట్ చెప్పుకుందాం, ఎందుకంటే దట్స్ మోర్ క్యాచీ యూనో. ఈతో వై తోటి ఎవరైనా ఉన్నారా? వై. లాస్ట్ కాల్ బికాజ్ ఐ హ్యావ్ చాక్లెట్స్ ఫర్ యూ. ఐ మీన్ ఐ హ్యావ్ సమ్ గిఫ్ట్స్ ఫర్ యూ. వై. ఇనిషియల్ వైయా? వై ఏరువా? ఓ కూల్యా? ఓ కూల్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను ఏరువా అంటే ఇక్కడ ఏరువా ఫ్యామిలీ ఎవరంటే అందరు చేతులు ఎత్తారు. ఇప్పుడు అందరు నేను గిఫ్ట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏరువా ఫ్యామిలీ ఒకటేనా? ఇద్దరే కదా? ఓకే అక్కడ కూడా అనుకున్నా. సో వై తోటి ఎవరు లేరు ఆ పేర్లు? వై. లాస్ట్ కాల్ వై. ఓకే సో ఐ నామినేట్ వై ఫర్
యాగారెడ్డి గారా? ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, నాకు పేరు దొరికింది. యాగారెడ్డి గారు ఎక్కడండి? ఏరువ తానియా. నైస్. ఓకే, సో ఏరువ అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 1 2 ఇంకా 3 ఏనా? ఎనాదా వాయ్ ఏరువా సేమ్ ఫ్యామిలీ. ఓకే, అయితే చాక్లెట్స్ క్యాన్సిల్. చాలా తక్కువ మందికి ఇద్దాం అనుకుని చాక్లెట్ క్యాన్సిల్. చాక్లెట్ కానీ నీకు మాత్రం నేను ఇస్తా, ఓకేనా? శ్రీజ డార్లింగ్, వెర్ ఇస్ శ్రీజ? She's not there. Baby, can you please get me chocolates? You're at love, yeah. Seriously, you're such a nice girl. ఒక 2 తీసుకొచ్చేసే, నీకు కూడా నాకు ఒకటి కానీ. ఓకే, వైఫ్ ఐ కెన్ గివ్ ఇట్ ఫర్ తాన్వి. తాన్వి ఒకటి నీకే ఇస్తా. తానియానా తాన్వియా? Only Tanya, right? So I'll only give it to you. Okay? But you know what? You should ask all of them to clap loud for you. You'll ask, is it? Yeah. Tanya maatladaledanడి, kattiపోయింది నాతోటి. We are doing this India-Pakistan war. Thank you, darling. You're such a doll. Okay, come here. ఇప్పుడు చెప్పు అందరికి, నా కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి, నేను చాక్లెట్ తీసుకుంటున్నాను. Everyone clap, please. How cute. This is for you. Good. Okay, ekkadi varaku agam. Why is it? Good. And you give me an alphabet. V. Impressive. V. Vimala garu. Vimala garu unnaru V తో. Yes. ఇంకెవరైనా విత్ V? ఇంకో విమలా గారు ఉన్నారా? అని ఇంకో విమలారెడ్డి గారు ఉన్నారు. తర్వాత సేమ్ పింగ్ చేసుకోండి ఇద్దరు. వెరీ గుడ్. వి. ఎస్. వినీత్. ఓకే, ఇంకెవరైనా వి? ఎనీబడి విత్ వి? వి. వి. మీ పేరు? వి అని అడిగితే నన్ను ఇద్దరు పేర్లు విహాన్ అండ్ వివియాన్ అని పెట్టుకున్నారు కదండి. ఐ నో, వస్తుంది విహాన్ అండ్ వివియాన్. బై ది వే, నైస్ నేమ్స్. ఇంకా వి ఉన్నారా ఎవరైనా? యా, వినీత. వినీత్ ఇక్కడ ఉన్నాడు. వినీత అక్కడ ఉంది. ఇంకెవరైనా విత్ వి? సిస్టర్, ఎనీబడి విత్ వి? విజయరాణి. మీ పేరేనా? వెరీ గుడ్. ఇంకెవరైనా వి? బ్యాక్ బెంచ్. వి. వినోద్. గుడ్. విజయ్ అని ఎవరైనా ఉన్నారా? విజయరాణి కాదు, విజయ్ అని ఎవరన్నా? విజయ్ ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? ఇక్కడ లేరా? నీ పేరు విజయనా? కమే తొందర చాక్లెట్. వినయ్. విజయ్ హాయ్. అమ్మా విజయ్ కమ్. నిజంగా నీ పేరు విజయనా? పక్కా? నువ్వు మమ్మీ ఎక్కడ? డాడీ ఏడి? ఇంట్లో ఉన్నారా? చాక్లెట్ ఇస్తారా? ఓకే, థ్యాంక్ గాడ్. బీ తోటి నాకు విజయ్ అని అబ్బాయి దొరికాడు అంటే చాక్లెట్ ఇవ్వడానికి. ప్లీజ్ నోట్ దిస్ మై లార్డ్. విచ్ కలర్? బ్లూ. ఓకే, డన్. there you go. Thank you so much for playing. Give me a high five. నువ్వెవరు? ఆర్. రక్షిత్ ఆర్. ఇంకెవరు ఉన్నారు ఆర్తో? నీ పేరేంటి? His name is not Rujan. His name is Rujan. So S. Sorry, better luck next time. ఆర్ తోటి చెప్పండి. అన్నీ నీ పేరు కూడా ఆరే కదా? నా పేరు కూడా ఆర్గా మార్చుకుందాం అనుకుంటున్నాను కొన్ని రోజుల్లో. థింక్. నీ పేరు? రోజ్ మేరీ. మా పాస్టర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు మీ గురించి, రోజ్ మేరీ, లిల్లీ మేరీ అని. నైస్ గైస్. ఆర్. రవీందర్. నైస్. ఇంకెవరైనా విత్ ఆర్? రక్షిత్. గుడ్. సేమ్ పెంచా? నీ యువర్ నేమ్ ఇస్ రక్షిత్, రైట్? గో సేమ్ పెంచ్ ఇచ్చిరాపో. వైట్ షర్ట్ అన్న ఫాస్ట్. నేను చాక్లెట్ ఇస్తా. సేమ్ పెంచ్ ఇస్తే కొంచెం మెల్లిగా కమిలిపోతాడు, వెళ్ళిపోతున్నాడు. ఓకే. Riona. Who's Riona, yeah? Oh, you, the small baby out there. Okay, done. Okay, chocolate? Good. Okay, okay, chocolate. Tanvi kuda oka chocolate icheyandi. Riona ekkada undi? Riona kuda oka chocolate. Riona, have a chocolate for you, baby. Riona, chocolate. Chocolate? పిల్లలు వచ్చినప్పుడు చాక్లెట్ ఎంత అవలీలంగా ఇస్తావో ముద్దు కూడా అంత ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఏ షూర్, నో గివింగ్ చాక్లెట్ షీ గివ్ మీ అ కిస్. 2 చాక్లెట్ ఇచ్చేసే పర్లేదు. ఓకే, ఇంకా సార్ ఏదైనా ఆల్ఫాబెట్ పేరు చెప్పండి. ఆల్ఫాబెట్ చెప్పండి. ఎన్. కాపీ కొట్టారు. ఎన్ అయిపోయింది కదా. నితిన్ పేరు ఎన్ ప్లస్ అట్లనే యా నేహా. ఓకే, నువ్వు కూడా ఎన్నేనా?
ఇప్పుడు నువ్వు ఎన్ అయితే మళ్ళీ నైనికా విల్ కమ్ అండ్ కిల్ మీ. నేను కూడా ఎందుకని నాకు చాక్లెట్ ఎందుకు ఇవ్వలేదని. ఉన్నావు కదా అక్కడ, నీకు చాక్లెట్ నైనికా, నువ్వు గుడ్ గర్ల్. ఇంకా ఎనీబడి విత్ ఎన్? ఎన్. నిర్మల. ఓకే, ఎన్. అంటే మీరు టంగ్ ట్విస్టర్లో బాగా తోపైన తర్వాత పేర్లు పెట్టుకున్నారా, లేకపోతే టంగ్ ట్విస్టింగ్ బాగా అవుతుందన్నా? నిర్వితి. హాయ్. ఇంకో నైనిక ఉందా? ఎక్కడ? నైనిక ఎక్కడ? There is another Nainika here. Please do give a same pinch. Okay, one more Nainika. Anybody else with N? Nathan John. Yeah? Nathan John ఏనా? చాక్లెట్ కోసం హా అంటాడు. మీరు అన్నీ పెట్టి. నీ పేరేంటి బేబీ? నేతన్ జాన్ కదా? No, I thought your name is Nathan John. పిల్లలు ఫస్ట్ టైం చూసి భయపడతారు. ఎందుకు భయపడతారో తెలియదు నాకు. ఓకే, డన్. సో లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ గివ్ యూ అ చాక్లెట్ లేటర్. ఇంకేదైనా ఆల్ఫబెట్? యా, ఆల్ఫబెట్. Alphabet. Give me an alphabet. Anything. Sami. Venaka Sami. Mire. Your friend, your brother. Hi. Give me an alphabet. K. K అయిపోయింది కదా? Done with K. Any other? W. Sounds interesting. Anybody with W? Anybody with W? చాక్లెట్ ఉంది వేడివేడిగా. ఎనీబడి విత్ డబ్ల్యూ? యా, ఎనీబడి విత్ డబ్ల్యూ? డబ్ల్యూతో ఎవరైనా ఉన్నారా? విల్సన్, వాట్సన్, విలియమ్స్, వాట్గో, వర్గో. ఎనీబడి విత్ డబ్ల్యూ? డబ్ల్యూతో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? షూర్. నోబడి విత్ డబ్ల్యూ? ఎస్, నోబడి విత్ డబ్ల్యూ? నీ పేరు మార్చుకుంటావు డబ్ల్యూ కోసం? చాక్లెట్ ఇస్తా. అయినా మార్చుకోవా? I'll buy myself. You'll buy yourself. Good. డబ్ల్యూతో ఎవరైనా ఉన్నారా? లాస్ట్ ఛాన్స్. డబ్ల్యూ. ఎనీబడి విత్ డబ్ల్యూ? ఇంట్రెస్టింగ్. ఓకే, ఎనీబడి విత్ బి? బి. ఎనీబడి విత్ బి? బి తోటి ఎవరైనా పేరు స్టార్ట్ అవుతుందా? బి. హాయ్ బేబీ. బబ్లువా? బాలదా? కమ్, చిన్న బాలుదా. ఇంకెవరైనా? నీ పేరు కూడా బాలు. ఎవరు ఇక్కడ నుంచి బాలీవుడ్ అన్నారు? బాలు. ఇంకే ఎవరున్నారు బాలు అని? నువ్వు కూడా బాలువా? బాలా. నువ్వు? ఇద్దరు బాలానేనా? ఒకసారి సేమ్ పేరు తెచ్చుకోండి. కొంచెం మెల్లిగా. అమ్మా, ఇంత కక్షణ. ఓకే, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఆ గేట్లు కొంచెం మూసిన తర్వాత తిను నాన్న, మళ్ళీ ఇంకా కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది. థ్యాంక్స్. ఓకే, ఇంకో ఆల్ఫబెట్. సార్, ఏ బాలని? పెద్ద బాలునా? పెద్ద బాలు గారు. ఓకే, కొడతారు ఇప్పుడు. ఏదైనా ఆల్ఫబెట్ చెప్పండి. G for Grace. గ్రేసేనా? అయితే ఐ షుడ్ గివ్ యూ సేమ్ పిన్స్. జరగండి, నేను సేమ్ పిన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అలా ఎలా అండి? అంటే మిమ్మల్ని చూసి మా డాడీ నా పేరు గ్రేస్ అని పెట్టారు, లేకపోతే ఎలా తెలుసు నా పేరు గ్రేస్ అని మీకు? సేమ్ పెన్స్. ఇంకెవరైనా గ్రేస్? మీరు సేమ్ పిన్స్ కాబట్టి మీకు గిఫ్ట్. నా ఫేవరెట్ కలర్ ఇస్తాను. పింక్ ఇస్ నాట్ మై ఫేవరెట్ కలర్. బ్లూ షుడ్ బి మై ఫేవరెట్. ఎనీథింగ్ గ్రేస్ కోసం. ఎనీబడి విత్ జీ? ఫాదర్ ఫ్రాన్సిస్ ఇంటి పేరు జీఏ, గాయం. సో వీ షుడ్ గివ్ ఇట్ టు ఫాదర్ ఫ్రాన్సిస్ ఆల్సో. అయితే ఇంకెవరైనా విత్ జీ? ఇంకా చేయన్నారు ఇద్దరు సగం. యా, సో ఎనీబడి విత్ జీ? లాస్ట్ కాలా? జీ. లేకపోతే నేను తీసుకుంటా చాక్లెట్. అక్కడ ఉన్నారా? ఒక్క నిమిషం వస్తున్నారు. మీ పేరు? యూజీ. మీరు ఫస్ట్ యూ వచ్చింది, తర్వాత జీ వచ్చింది. నాకు ఫస్ట్ జీ రావాలి. యూజీ.
ఫాదర్ తప్పు అండి, అలా ఇవ్వద్దండి, తప్పు షుడ్ నాట్ డూ లైక్ దట్. అయ్యో. ఓకే, ఇంకా జీ. ఇంకొక రేస్ ఉందా? గాయమా? మీరు కూడా గాయమేనా? ఎందుకంటే ఇన్నిసార్లు గాయపడుతుంటారు. గాదే. ఓ యా, మీరు కూడా అమ్మా, మీరు కూడా గాయమేనా? గాదే కూడా. అచ్చా, ఇంటి పేరుకి చెయ్యొచ్చేసిన వాళ్ళకి. వెరీ గుడ్. ఇంకా జీ మీదేనా? గొల్లమారి. గుడ్. నువ్వు ఆంటీ అన్నావు కాబట్టి నీకు చాక్లెట్ లేదు, నీ ఆన్సర్ కూడా నేను వినను. లేదు అంటే పెళ్ళైన వాళ్ళే ఆంటీ అనాలి, పెళ్ళి కాని వాళ్ళని అక్క అనాలి. ఏమంటావు? చాక్లెట్ ఇచ్చేసేయం కాదు. జీతో ఎవరైనా ఉన్నారా? జీ ఇనిషియల్ అంటే ఫస్ట్ పేరు అన్నాం కానీ ఇనిషియల్ అనుకోలేదు ఎప్పుడు కూడా. జీ, ఎనీబడి విత్ జీ? ఎస్, మీరు జీ అండి. జార్జి రెడ్డి. మీరు రండి జార్జి రెడ్డి గారు, మీకోసం వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ అండి రండి ముందుకు రండి. యా, సో జార్జి రెడ్డి గారికి ఒకసారి చప్పట్లు. అండ్ ఈ చాక్లెట్ మీకు. ఎస్. సో ఇంకెవరైనా విత్ జీ? సార్ మీ పేరు కూడా జీ అండి. పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ పేరు జీ పెట్టుకొని నాకు తెలీదు అనుకుంటే ఎలా వెళ్ళిపోతున్నారు మీరు? జీ చెప్పండి మీ పేరు. జీ. అది సో మీకోసం ఫ్యామిలీ కండి ఇది. ఇక్కడ కూడా చాక్లెట్. హలో అండి, నేను ఉంటే షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. షేరింగ్. ఓకే, నీ పేరు ఇంకా చెప్పు. ఎనీ ఆల్ఫాబెట్? ఎం తో స్టార్ట్ చేసామా? ఓకే, వచ్చినాయి. మయూక. ఓకే, వన్ మై గర్ల్ ఫ్రెండ్స్ నేమ్ ఇస్ ఆల్సో మయూక. ఎం. ఎస్. ఎం. ఎత్తు. ఎం ఏమంటే మరునా? మాధవి. ఓకే, నైస్. ఎం. యా. ముఖేషా? మోనిషా? ముఖేష్ అంటే అందం అనుకున్నా, నా పేరు ముఖేష్ అని. ఏమంటే ఏంటంటే మా ఇంటి పేరు అనకండి. మీకు కూడా మా మమ్మీ పేరే ఉండండి, చాక్లెట్ ఇస్తాను. అక్కడ అమ్మాయి పనిచేస్తుంది చాక్లెట్ అందరికి. ఇంకోటి ఉందా? లేదు. ఏది? ఓకే, మేరీ గారు ఎదుగోండి. మదర్. మీ పేరు కూడా మేరీయేనా? అయితే మా మమ్మీ వస్తుంది ఇప్పుడు ఉరుక్కోండి. నా పేరు కూడా మేరీ, నాకు ఎందుకు ఇవ్వలేదు చాక్లెట్? మీరిద్దరు హాఫ్ తీసుకోండి. ఓకేనా? వెరీ గుడ్. ఆంటీయేనా? అందరికి ఆంటీ. ఎలా చుట్టాం అంటే వేలు ఇచ్చి కాళ్ళు ఇచ్చి అట్లాంటి చుట్టరికం చెప్పకండి, నాకు అర్థం కాదు. ఓ, ఎన్నారెడ్డి గారి మదరా మీరు? నమస్కారం అండి. మీకు చాక్లెట్ సరిగా అందింది కదండి కరెక్ట్ టైంకి. లేటెస్ట్గా మీకే అందింది. ఓకే, ఎన్నారెడ్డి గారు నేను ఇచ్చేసానండి చాక్లెట్. ఎక్కడున్నా మీరు దయచేసి ఈ ఏదో ఉన్నారండి. ఓకే అండి, డన్. సూపర్ గుడ్. అయితే చాక్లెట్స్ కూడా అయిపోయాయి, కానీ ఇంకా మన వుడ్ బి బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎక్కడ కనిపించట్లేదు. సో కనిపిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. నిన్ను మరువను యేసయ్యా. సో నైస్. మధ్యలో నాకు ఎఫెక్ట్ నచ్చింది, ఈ ఎఫెక్ట్ మాత్రం సో గుడ్. సార్ గట్టిగా చెప్పట్లు. కానీ సిస్టర్ పేరు చెప్పలేదు. సిస్టర్ పేరు ఏంటండి? సిస్టర్ క్యాథరిన్. మరి సి అంటే ఎవరేంటండి? ఎంత హట్ అయ్యాను. లేట్గా వచ్చారా? కానీ లేటెస్ట్గా పాట పాడారు, నచ్చారు. ఓకే, ఒకసారి గట్టిగా చెప్పట్లు క్యాథరిన్ గారికి. వండర్ఫుల్. ఎనీబడి? ఫాదర్ రెడీ అండి? ఆల్రెడీ ఒక అయిపోయారు ఇక్కడ. ఇంకా ఆలోచిస్తున్నారా? నేను వెళ్ళక ముందు అట్లీస్ట్ పాడతారా ప్లీజ్? దే షల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ కాకుండా. ఇంకెవరు? నెక్స్ట్ సిస్టర్ మీరు కూడా పాట పాడండి, బాగుంటుంది. మీ పేరు చెప్పలేదు నాకు. మీరు అచ్చా ఏ పేరు ఆలోచన చెప్పారండి, నేనే మర్చిపోయాను. ఏదైనా ఒక మంచి పాట. ఎందుకండి నేను నేర్చుకుంటూ వెళ్ళిపోతాను ఇక్కడ. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. Alvin, that was a very beautiful song like you. Sir, gatiga chapallu Salomiki, that was so nice. Thank you so much. Give me a high five. Yes. చిన్నపిల్లడు కూడా పాట పాడతాడా? హౌ స్వీట్. కమ్ విత్ మీ. అప్పటి నుంచి నన్ను తీసుకుని వెళ్తున్నాడు అక్కడ కూర్చున్నప్పుడు. ఇప్పుడు దొరికావు. హాయ్, నీ పేరు? అయ్యో, పేరు అడిగితే పాట రూపంగా పేరు చెప్పాడు అనమాట. చిన్ని బేబీ. నీ పేరు చెప్తానా? చరిత్. చరిత్, give me high five. Yeah boy, that's good. Okay, group ready. With the sisters and brothers, cousins, అందుకని టీటీ అని పేరు పెట్టుకున్నారా? మీరిద్దరు ఓన్ సిస్టర్స్ అండ్ బ్రదర్సా? అందరం కజిన్సేనా? నేను కూడా మీ కజిన్ అయితే ఇవాళ నుంచి. ఓకేనా? వెరీ గుడ్. హై ఫైవ్. గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఫాదర్ కొంచెం సంతూర్ సబ్బు అంట. వెరీ నైస్. సంతూర్ కూడా బ్రాండింగ్ అయిపోతున్నాడు. బికేఫ్ఎం వేసేసుకుంటాను నేనైతే. అయితే మీ అల్లుడు గారు, ఫాదర్ గారు మీరు పాట పాడతారని చెప్పేసి మిమ్మల్ని నామినేట్ చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? నన్ను కొట్టాలనిపిస్తుందా? సూపర్ గుడ్. జనరల్గా చాలామంది అమ్మాయిలను చూసి సెలెక్ట్ చేసుకున్నారు అనమాట వైఫ్ లాగా. కానీ మీ అత్త పాట వినిన తర్వాత మీరు వాళ్ళ కూతునే పెళ్లి చేసుకున్నాను డిసైడ్. నిజం చెప్పలేదు, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నితిన్ వాళ్ళ మాధవ్ డాక్టర్ రిన్నారెడ్డి గారు, అలాగే మాధవ్ గారు ఉన్నారు అక్కడ. అండ్ అలాగే అవని వాళ్ళ మాధవ్ ఫాదర్ బాలాజీ రెడ్డి గారు, అండ్ అలాగే నక్షత్ర గారు ఉన్నారు అక్కడ. అండ్ అలాగే ది యంగ్ అండ్ బ్యూటిఫుల్ రీసెంట్లీ గాట్ మ్యారీడ్ టు జాషువా.
Thank you so much, Father Francis. That is so nice. So, rings exchange. Sino? For the parents and as well for the beautiful would-be bride and groom. So natural blessing from God. Vimla Reddy garu korika తీరింది. Okay. Okay. అలాగే ఫ్యామిలీతో పాటు కేక్ కట్ చేస్తారు. సార్ దగ్గరగా రండి, అందరి దగ్గర క్లోజ్ వచ్చేయండి.
చప్పట్లు కొట్టారు. బ్యూటిఫుల్. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. Who would believe that I could even be pretended? It's too good that happiness hadn't been invented. But that was in the bad old days. When I let you into my heart. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. Now I'm happy as can be. I want the world to know. ఓకే, సో ఎస్ మన నితిన్కి రూమ్స్ బ్రైడ్స్ ఫ్యామిలీ మన బాలరాజు రెడ్డి గారు ఒక కడ ఇచ్చారు. అండ్ అలాగే నైనిక రెడీ. ఓకే, సో నైనిక బ్రైడ్కి ఏమిస్తుందో చూడాలి. ఏంటది? సర్ప్రైజా? సంథింగ్ బ్యూటిఫుల్. నీలాగా బ్యూటిఫుల్ ఉంటుందా? నీకన్నా బ్యూటిఫుల్గా ఉంటుందా? మమ్మీ కన్నా బ్యూటిఫుల్గా ఉంటుందా? ఓకే, వండర్ఫుల్. యా, అమ్మ కన్నా బ్యూటిఫుల్ అంటే కాదని ఎందుకేమో ద గివింగ్ ఆఫ్ డైమండ్ నెక్లెస్ సెట్. బ్యూటిఫుల్ ఇది. సరే గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే సో నైస్. ద బ్రైడ్ అవనికి ఒక డైమండ్ నెక్లెస్ ఇస్తుంది. దట్స్ బ్యూటీ అబ్బా నిజంగా. ఓకే, సో బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ మన బ్యూటిఫుల్ యూనో బ్రైడ్కి, వుడ్ బి బ్రైడ్కి. నేను అలాగే ఒక బ్యూటిఫుల్ కడ కూడా వచ్చేసాను అనమాట నితిన్కి. సో నితిన్ ముఖం మీద ఒక $1 million స్మైల్. నాట్ ఫర్ ద గోల్డెన్ కడ, బట్ యూనో హ్యాపీ వెడ్డింగ్కి ఇంకా 1 month టైం ఉంది కాబట్టి. సో ఇప్పుడు పెట్టుబోతుల కార్యక్రమం కాబట్టి రైట్ నౌ ఐ రిక్వెస్ట్ మన మేరీ గారు నమస్తే అండి. అండ్ అలాగే సైమన్ రెడ్డి గారు, వీళ్ళు మన డాక్టర్ ఎన్ఆర్ రెడ్డి గారి అమ్మగారు నాన్నగారు. సో మేరీ గారు అండ్ అలాగే సైమన్ రెడ్డి గారు, మీ ఇద్దరిని పైకి రమ్మని కోరుకుంటున్నాను. మాధవి గారి మదర్ జతుర్తమ్మ గారు, మీరు కూడా పైకి రావాలండి. అవని వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ సారమ్మ అండ్ అలాగే అన్నమ్మ ఇద్దరు కూడా పైకి రావాలని కోరుకుంటున్నాను. అవని వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ కూడా, సారమ్మ అలాగే అన్నమ్మ.
వాళ్ళకి ద బెస్ట్ విషెస్ ఫుల్ఫిల్లింగ్ అంటే మేబీ నితిన్ పెళ్ళి అనుకుంటాను, ఎందుకంటే ఇన్నికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి. సో నితిన్ పెళ్ళి అని అలాగే మన అవి పెళ్ళి కావడం కూడా ఇట్స్ గ్రేట్ ఫుల్ఫిల్మెంట్. డాక్టర్ ఎన్ఆర్రెడ్డి వాళ్ళ సిస్టర్ పుష్పకుమారి గారు, డాక్టర్ ఎన్ఆర్రెడ్డి గారి సిస్టర్ విజయ్ గారు అండ్ అలాగే బాలశివరెడ్డి గారు. విజయరెడ్డి గారు, విజయ్ గారు అండ్ బాలశివరెడ్డి గారు మీరు కూడా పైకి రావాలండి. విమల అండ్ అలాగే రవి గారు, మాధవి గారి అన్నయ్య ఇంకా వదిన, మిమ్మల్ని కూడా పైకి రమ్మని కోరుకుంటున్నాను. అండ్ బ్రైడ్ వాళ్ళ సైడ్ రెడీ అయిపోండి. డిఎల్ రెడ్డి గారు ఫ్యామిలీ రెడీ. అల్లం ప్రతాప్ రెడ్డి గారు అండ్ అలాగే నైనిక వాళ్ళ ఆడపడుచు రాణి, we want to hear. శ్యామల అండ్ అలాగే విమల గారు, శ్యామల గారు అండ్ విమల గారు.
శ్యామల విమల. ఉమా అనుష. ఉమా అనుష ఇద్దరు కూడా. తుమ్మా అనుష. తుమ్మా అనుష మిమ్మల్ని కూడా పైకి రమ్మని కోరుకుంటున్నాం. మేకల మేరీ గారు అండ్ అలాగే మేకల సుసి గారు మిమ్మల్ని కూడా పైకి రమ్మని కోరుకుంటున్నాం. మేకల మేరీ గారు అండ్ అలాగే మేకల సుసి గారు. ప్రమీల, నిర్మల, అలాగే బాలమ్మ గారు. రాణి గారు, నిర్మల, విమలక్క, మేకల రాయప్రెడ్డి అన్మోల్. మేకల రాయప్రెడ్డి అన్మోల్ గారు పైకి రావాలని కోరుకుంటున్నామండి. అండ్ ఇప్పుడు చూసే ఈ ట్రెడిషన్, ఈ కల్చర్ అంతా కూడా మన ఇంకొక 1 monthలో ఆల్సో వుడ్ బి మిస్సెస్ నితిన్ అవనికి ఇస్తున్నారనమాట. సో నితిన్ వాళ్ళ ఫ్యామిలీ, అవని షుడ్ సీ ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంది. వీళ్ళందరినీ గుర్తుపెట్టుకో, ఎందుకంటే హలో హాయ్ తర్వాత కూడా చెప్పాలి. సో ఫ్రూట్స్ వార్మ్ వెల్కమ్ అనమాట అవనికి మేకల ఫ్యామిలీలోకి. సో ఇట్స్ వార్మ్ వెల్కమ్. ప్రసీద గారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నామండి. ప్రసీద గారు. కస్టమ్స్ అని అయిపోయిన తర్వాత మీ కష్టాలు స్టార్ట్ అయిపోతుంది. అది డాన్స్లో ఓపెన్ అవుతుంది కదా, అది
లతా సునీత గారు, లతా సునీత గారు మిమ్మల్ని కూడా పైకి రమ్మని కోరుకుంటున్నాను. నికోల్ రెడ్డి గారు అండ్ లిల్లీ గారు, ఇప్పుడు అమ్మాయి సైడ్ నుండి కస్టమ్ స్టార్ట్ అయిపోతున్నారు. రెడ్డి గారు అండ్ అలాగే లిల్లీ గారు స్టేజ్ మీదకి రావాలి కోరుకుంటామని. వాళ్ళు వచ్చారనమాట. సో బ్రైడ్ అండ్ గ్రూమ్ కి కాంగ్రాట్ చేయడానికి అండ్ అలాగే బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి. సో వి వెల్కమ్ యూ సిఎస్ఐ చర్చ్ కాంగ్రిగేషన్ అందరు కూడా.
ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క సన్నిధానంలో ఈ ప్రధాన కార్యక్రమంగా జతపరచబడినటువంటి నితిన్ మరి ప్రభువా అవన్నీ బిడ్డలను దీవించి నీ యొక్క ఆత్మచేత నింపమని కావలసినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి మా ప్రభావ వచ్చి నెల 16వ తారీఖు జరగబోతున్నటువంటి పరిశుద్ధ వివాహం కొరకు కుటుంబాలు సిద్ధపడుచుండగా నీ యొక్క ఆత్మీయతను అనుగ్రహించి చేరవచ్చిన ప్రియులను రక్తమందులను బంధువులందరినీ కూడా దీవించి నీ కృపల వర్తలు చేయమని క్రీస్తు వినడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదాలు నితిన్ పైనను అవని పైనను వర్తలేదన్న పైనను దేవుని తన పరిశుద్ధాత్మను కుమ్మరించి దీవించును గాక. ఆమేన్. నికోలెడ్డి అండ్ లిల్లీ గారు, నికోలెడ్డి అండ్ లిల్లీ గారు. అవని వాళ్ళ అత్తయ్య వాళ్ళు మేనత్తలు 7 ఉన్నారు. అవని వాళ్ళ అత్తయ్య గారు 7 అందరూ వచ్చేసారు. అయితే వెరీ గుడ్. అత్త ఇంకొక అర్థమే మిస్సింగ్. హోప్ టు క్యాచ్ ఇట్ ఫర్ వెడ్డింగ్. బాలెడ్డి గారు అండ్ షౌరి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. బాలెడ్డి గారు అండ్ షౌరి గారు. ఎస్ఆర్ గారు, రాణి గారు, అగత సిస్టర్, సారమ్మ గారు, Sir.
సో డిన్నర్ అవుతూ ఉంది అండ్ అలాగే నెక్స్ట్ ఒక 1 month ఇంకా పెళ్ళి. సో ఈ బ్యూటిఫుల్ కపుల్ని బ్లెస్ చేయడానికి కూడా రావచ్చు మీరందరూ. పెట్టిపోతుంది ఎందుకంటే ద డాన్స్ లో విల్ గో ఆన్ ఇన్ సమ్ టైమ్. సో లాట్ టు రాక్.
Yes, so party abhi baki hai. Inkevarayna vachi young beautiful couple ni bless cheyalanunte please do walk in. And alage din tarvata we have DJ happening. So mee party meer tintunnaru kanisam Grace mamma tintava ani kuda adiyaledu kada cheptanu. DJ on ఉంటుంది and thank you so much for having me here. నా పేరు గ్రేస్, నేను 92.7 బిగ్ ఎఫ్ఎంలో ఆర్జేగా వర్క్ చేస్తాను. మై షో ఇస్ ఫ్రమ్ 11 to 2. కిరాక్ షో అంటే వినొచ్చు. రేపటి నుంచి స్టార్ట్ చేయండి 11 నుంచి 2 వరకు 92.7 బిగ్ ఎఫ్ఎం. బై, లవ్ యూ, టేక్ కేర్, గుడ్ నైట్.
పైకి పెట్టండి సార్.
ఎన్నాళ్ళో అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. మీరేంట్రా మనం చూస్తున్నారు ఎవరికప్పుడు కొట్టడా అది కన్నులాంటి కన్నులు నదులాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను కలిసి పారిపోతే ఎల్లా ఏ కన్నులాంటి కన్నులు నదులాంటి పిల్ల మంచిదే చేసిన వ్యక్తిని సోదరి మూగరి బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినారు రుచి చూసి పక్కని నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం నువ్వు లేని జీవితం అవకాయ పట్టలేని మందు కట్టదారులో పంచదార పెట్టి రుద్దినట్టు మంచి తేనె తెచ్చి అద్దినట్టు పచ్చ పండు తీసి పిండినట్టు మీద పాల పొంగినట్టు ఇచ్చినట్టు సంపగే 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 పులాంటి నవ్వులో సింపగే 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 నల్లని రాత్రి సింపగే రంగుతో నింపగే నవ్వు లేని జీవితం బ్రేకులేని బైకులే రయ్యి అంటూ తోరడా
मैडम प्लीज
But I doubt मुंडे आते बंदे तू शब्दे आनी कख जा तो संडे मंडे करे तेरा महफिल का सच